అందరికీ నమస్కారం. పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసియుండు శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి ఎంతో వైభవపేతంగా నిరాకంఠంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో జయప్రదంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా అమ్మవారి అభిషేకాలు, అర్చనలు, హోమాలు, నిత్య హోమాలు, అమ్మవారి అలంకారాలు, మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకారాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా అదే రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతినిత్యం ఒక విశేష అలంకారం ఉంటుంది. నవరాత్రుల్లో జరుగు 9 రోజుల్లో 9 అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మేము 2018వ సంవత్సరం ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో క్రమశిక్షణతో ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ జరుగు చండీ హోమం ప్రతి సంవత్సరం ఇక్కడ మహాచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఎంతో వైభవపేతంగా దిగ్విజయంగా ఈ యొక్క క్షేత్రం ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ విరాజిల్లుతోంది. పొంగనూరు ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వారి కోరికలు అమ్మవారికి విన్నవించుకొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందుతున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా కరోనా ఈ లోకాన్నే ఏ విధంగా కలిచివేసిందో మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భంలో చాలా ఆలయాలు మూతపడ్డాయి, చాలా వేడుకలు నిర్వహించలేకపోయారు. కానీ అటువంటి సందర్భంలో కూడా మన 3 సంవత్సరాలు నిర్విరామంగా నిరాకంఠంగా ఆ వేడుకలు ఇక్కడ నిర్వహించబడడం గమనార్హం. ఆ తల్లి మహిమ అంతలా ఉంటుందని మేము ఆ రోజే అనుకున్నాం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మన పొంగనూరు ప్రజల సహకారంతో ఈ యొక్క వేడుకలను వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల తాకిడి చాలా అధికంగా ఉంది. అంతే పోయిన సంవత్సరం ఇంచుమించు ఒక 50,000 మంది దాకా ఇక్కడ దర్శించుకుంటే ఈ సంవత్సరం దగ్గర 70,000 నుంచి 80,000 మంది అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. ఎంతో గొప్పగా ఉంది. ఎందుకంటే మా యొక్క జన్మ తరించింది ఆ అమ్మవారి సేవలో. మేము మా జీవితం ఉన్నంత వరకు ఇక్కడ కొనసాగుతాము. ముఖ్యంగా మా యొక్క మిత్రులు, మేము ఈ ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 10 రోజులు అమ్మవారిని కొలుచుకుంటూ ఎంతో క్రమశిక్షణతో ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తాము. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని, ఆ అమ్మవారి నీడలో ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మాకు ఇంతలా సహకరిస్తున్న మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి, ప్రింట్ మీడియా అయితేనేమి సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇది ఒక్కటే కాకుండా, పూజలు ఒక్కటే కాకుండా ప్రతి సంవత్సరం మనము క్రికెట్ టోర్నమెంట్ కూడా ఇక్కడ ప్రోత్సహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఇంచుమించు 55 జట్లు ఇక్కడ పాల్గొనడం జరిగింది. 10 రోజులు క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ముందు ఆ తల్లి ఆశీర్వాదంతో మా యొక్క సేవలు, అమ్మవారి సేవలో మేమందరం తరించాలని, అందరూ ఇక్కడున్న ప్రజలు అమ్మవారి చల్లని నీడలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి. నమస్తే.